ఎన్టీఆర్తో మీ పెళ్లి జరిగినటువంటి దాన్ని కొంచెం క్లుప్తంగా అంటే పరిచయము అవన్నీ అందరికీ తెలుసు, అయితే పెళ్లి జరగలేదు అంటే కృష్ణమోహన్ గారు మీరు కూడా వన్ ఆఫ్ ద విట్నెస్ ఇది ధర్మపీఠంలో ఆయన స్పష్టంగా ఏం చెప్పారు, అవును లక్ష్మి మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను, మీరు అంగీకరించారు, నా పత్నిగా చేసుకున్నాను, ఇది స్పష్టంగా ధర్మపీఠ ఆయనే స్వయంగా చెప్పారు. స్వయంగా అంతకంటే విట్నెస్ ఇంకేముంటుంది, అయినా విష ప్రచారం ఆగలేదు. అంతకంటే ఇంకా కూడా ఆ తిరుపతి సభలో కొన్ని లక్షల మంది జనం ఉంది కదా, ఇంతకంటే ఇంకా ఏం కావాలి. మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలో జరిగిన సెప్టెంబర్ 10వ తారీఖు 93వ సంవత్సరం 93వ సంవత్సరం అక్కడ కొన్ని లక్షల జనం ముందు ఆయన ఆమె ఒప్పుకుంటే నన్ను కాపాడింది నా ప్రాణదాత, ఆమె 2 సార్లు నన్ను రక్షించారు, ఆమె ఒప్పుకుంటే ఆ లక్ష్మీపార్వతిని నేను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసి 11వ తారీఖు ఇంటికి వచ్చి అసలు అక్కడే కట్టేసేవారు జనం ముందే, కానీ వాళ్ళు లైట్లు ఆఫ్ చేసి ఫోన్లు మైకులు కట్ చేసి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రజల సమక్షంలో ఏది మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ వేడుకల వేదిక అక్కడే అంత కుట్ర ఆయన ప్రారంభించారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మీరు జనంలో కూర్చున్నట్లు ఎన్టీఆర్ తాను ప్రసంగించడానికి వచ్చి లక్ష్మి మీరు మీకు ఒక వ్యక్తిని పరిచయం సేమ్ సన్నివేశం అలాగే జరిగింది, అంత సినిమాటిక్ గా కమాన్ కమాన్ అని పిలుస్తున్నారు, నేను లేచాను, అయోమయంగా ఉంది, మీరు జనంలో కూర్చొని ఉన్నారు, మోహన్ బాబు భార్య ఉంది, ఆమె నా చేయి పట్టుకొని మీరు ఎక్కడున్నారు, జనంలో సభికుల్లో కూర్చొని ఉన్నారు, సభికుల్లో కాదు విఐపిలో కూర్చొని విఐపి గ్యాలరీలో కూర్చొని ఉన్నాను నేను, నన్ను పైకి రమ్మని పిలిచారు, మేము బయలుదేరుతుండేసరికి లైట్లు ఆఫ్, డయాస్ మీద రానియకుండా నన్ను ఆఫ్ చేయడానికి అక్కడే కుట్ర ప్రారంభిస్తే ఎన్టీఆర్కి ఎంత కోపం వచ్చిందంటే నానా తిట్లు తిట్టేశాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆయన ఉన్న హోటల్ దగ్గరికి నన్ను పిలిపించారు మరుసటి రోజు. ఆ రోజు రాత్రి అందరం పడుకున్నా, ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోయాము, మేము నిర్మల అంతా వేరే చోటు ఉన్నాము. మరుసటి రోజు ఆయన ఉన్న హోటల్ దగ్గరికి నన్ను రమ్మని చెప్పారు, ఈమె తీసుకొని కారులో వెళ్ళారు. వెళ్ళగానే చంద్రబాబు అక్కడ నిలబడి ఉన్నాడు ఆ వాకిల్ దగ్గర, చూస్తుండగానే లక్ష్మి నాతో వస్తున్నారా లేదా మీరు, ఇట్లాగే అన్నారు, నాతో వస్తున్నారా లేదా మీరు, అయ్యో ఎందుకు రాను స్వామి పదండి మీతోనే అన్నాను. పైపెచ్చు ప్రజాసాక్షిగా అగ్నిసాక్షి కన్నా ఎక్కువ విలువైనటువంటిది, ఎక్కువ శక్తివంతమైన ఆయన మాటే ఒక వేదవాక్కు. అంతమంది సమక్షంలో ఆమె నా భార్య, ఆమె ఇష్టపడితే అని ఒక ప్రకటన ఉంది, అంతకంటే ఎవిడెన్స్ ఈ ప్రపంచంలో ఏమి కూడా అక్కర్లేదు. ఎన్ని తాళిబొట్లు ఎన్ని కట్టినా కూడా క్రతువులే అవన్నీ మామూలు తంతు ఈ కమ్యూనిస్టుల పద్ధతిలో చెప్తే 2 దండలు వేసుకుంటే పెళ్లి, అంతే కదా. అలాగే రాజుల్లో ఉంగరం పెట్టుకుంటే పెళ్లి చాలా రకాలు ఉన్నాయి. కత్తికి గట్టి పంపే అసలు అమ్మాయిని కూడా చూడదు, అబ్బాయిని చూడదు. అయితే తాళి కట్టడం అనేటువంటిది కూడా తిరుపతి సభ తర్వాత హైదరాబాద్ లో 11వ తారీఖు సాయిబాబా సాక్షిగా అందరూ మీడియా అంతా పిలిపించి అందరి సమక్షంలో తాళిబొట్టు కట్టారు. కట్టి ఎందుకంటే అది ధర్మంగా ఉండాలి కదా అని చెప్పి సంప్రదాయంగా ఆచారంగా. వీళ్ళు కూడా ఉన్నారు, మన కోటేశ్వరరావు గారు ఫోటోగ్రాఫర్ జనతా ఫోటో స్టూడియో వాళ్ళందరూ సాక్ష్యం, అందరి సమక్షంలో చక్కగా తాళిబొట్టు కట్టి దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నాము. సో వివాహం అనేది హిందూ సంప్రదాయబద్ధంగా కాబట్టి దీనికి సంబంధించి చేసేటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు అనేటువంటి దాంట్లో ఏమాత్రం నిజం లేదు అనేటువంటిది స్పష్టంగా లక్ష్మీపార్వతి గారే చెప్తున్నారు.